తాండూరు గిరిజన సంక్షేమ హాస్టల్లో అస్వస్థకు గురైన విద్యార్థులకు తెలంగాణ శాసనసభ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి శుక్రవారం హాస్టల్లోకి వెళ్లి విద్యార్థుల యోగక్షేమ వైద్య చికిత్సపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హాస్టల్లోని విద్యార్థులందరూ మెరుగైన చికిత్స అందించడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు ఎవరూ అధైర్యపడొద్దని తెలిపారు. మరోవైపు ఒక విద్యార్థి లీలావతి ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించినట్లుగా వైద్యులు తెలిపారని, దానిపై పూర్తి వివరాలతో మెరుగైన చికిత్స అందేలా చేస్తానని తెలిపారు. అంటున్నారు. అసలు ఇక్కడ డాక్టర్స్ అంతా ఇంటికి వచ్చారు కదా, స్కూల్ హాస్టల్లో ట్రీట్మెంట్ నడుస్తుందని అంటే హాస్పిటల్ తీసుకోమని అంటారా? హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయొచ్చు కదా అని అట్లా కొందరు తల్లిదండ్రులు కూడా లేడీస్ కదా, ఇక్కడనే సపరేట్ గా రూమ్ పెట్టారు. అక్కడ అంత డాక్టర్సే ఉన్నారు. అలా వేరే వాళ్ళు లేదు. నేను చూసా కాబట్టి చెప్తున్నాను. నలుగురు డాక్టర్స్ ఉన్నారు. నైట్ లో కూడా అంతా ఇక్కడనే ఉంటారు కాబట్టి ఇబ్బంది కాకుండా హాస్పిటల్లో కూడా మరి ఇక్కడ ఫ్రీగా బాగుంది కాబట్టి నేను అనుకుంటున్నా చాలా బాగుంటుంది. ఒక పాపని సీరియస్ అయింది, వైద్యం అయితే హాస్పిటల్లోనే జరుగుతుంది సార్. డాక్టర్ మెరుగైన వైద్యం హాస్పిటల్లోనే జరుగుతుంది. అంత సీరియస్ గా లేదు. డాక్టర్స్ అంతా ఈయనే ఉన్నారు. నేను చూసిన మాట్లాడొచ్చిన పాప కూడా మంచిగా ఉందని చెప్పినారు. నేను ఆ నలుగురు పాపలతో నేనే మాట్లాడాను. ఒక పాపని ఉదయం హైదరాబాద్ రిఫర్ చేసిండ్రు, తీసుకెళ్ళిండ్రు అనేది సమాచారం. అదే వారు తీసుకెళ్ళి ఒక పాప ఇవి చెప్పట్లేదు సార్, బయటికి రానిస్తలేరు. ఇవన్నీ విషయాలు బయటికి రానిస్తలేరు, గోప్యంగా పెడుతున్నారు. ఎవరికి నేను కూడా ఆ పాప ఎక్కడ ఉందో పోయి చూస్తా. సాయంత్రం పోయి చూసి హైదరాబాద్ ఎక్కడ తెలుసుకొని పేరు పాప పేరు ఆ పాపని నేను నిమ్స్కి పోతా. నేను నిమ్స్కి పోయి ఎలాగానే మార్నింగ్ పోయి చూస్తాను. ఇక్కడ వాళ్ళు అయితే మాత్రం అంత బాగున్నారు. డాక్టర్స్ అంతా చూస్తూ డాక్టర్ వారికి తెలుసుకుంటాను. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.